ఇదైతే డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చండి. అస్సలు రైస్ లేకుండా కీన్వాతో పొంగల్ చేస్తున్నాను. గంటల తర్వాత కూడా నోట్లో వెన్నెలా కరిగిపోయి చాలా కమ్మటి రుచిగా ఉండి ఈ హెల్దీ పొంగల్ చేయడానికి కుక్కర్ లో 1/2 కప్ కీన్వా, 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని నీళ్లు వేసి 2-3 సార్లు కడిగిన తర్వాత 4 కప్స్ వాటర్ వేయాలి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, 5-6 మిరియాలు వేసి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మిక్సర్ జార్ తీసుకుని అందులో పెద్ద టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత పప్పు కిన్వా కూడా చక్కగా ఉడికిపోయాయి కదా, దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫైన్ గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు వేసి అలాగే టమాటో పేస్ట్ కూడా వేసి మూత పెట్టి ఈ టమాటో పేస్ట్ మగ్గి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఉడికించుకున్న కీన్వా వేసి అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేయండి. అలాగే కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగల్ కి మంచిగా తాలింపు వేస్తే అద్భుతం అండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు చివరిగా ఇంగువ కూడా వేయించి తాలింపుని పొంగల్లో కలపండి. ఇప్పుడైతే కొబ్బరి పచ్చడితో ఈ పొంగల్ తినండి, అమృతంలా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.